హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఐఐఎం అహ్మదాబాద్ సంస్థ తొలి అంతర్జాతీయ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ దుబాయ్. ఏ దేశం ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సిటీ కీ ఆఫ్ హానర్ అవార్డుతో సత్కరించింది? ఆన్సర్ పోర్చుగల్. పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 4 ఇటీవల భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి హిందూ మహాసముద్రంలో పడిపోయింది. అయితే పిఓఈఎం-4ను ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఇస్రో. ప్రపంచంలోనే అత్యంత విలువైన మొదటి విమానయాన సంస్థగా డెల్టా ఎయిర్లైన్స్ నిలిచింది. కాగా భారతదేశం నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 2వ స్థానం. రష్యా నుంచి పెరుగుతున్న భద్రతా బెదిరింపుల కారణంగా ఒట్టావా కన్వెన్షన్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల కొన్ని దేశాలు ప్రకటించాయి. అయితే అవి ఏవి? ఆన్సర్ పోలాండ్ మరియు ఫిన్లాండ్. ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసిన తొలి ఆఫ్రికా దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా 4వ దేశంగా ఏ దేశం అవతరించింది? ఆన్సర్ మారిషస్. సంభావన అనే థీమ్తో గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 యొక్క 9వ ఎడిషన్ ఏప్రిల్ 10 నుంచి 12 తేదీలలో ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. 2028వ సంవత్సరంలో అమెరికా దేశంలోని లాస్ ఏంజల్స్లో జరిగే 34వ సమ్మర్ ఒలింపిక్స్లో ఏ 5 క్రీడలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తెలిపింది? ఆన్సర్ క్రికెట్, స్క్వాష్, సాఫ్ట్బాల్, లాక్రోస్ మరియు ఫ్లాగ్ ఫుట్బాల్. ఇటీవల ఇండియా 26 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ దుబాయ్. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఇటీవల ఏ దేశంలో నిర్మించబడింది? ఆన్సర్ జపాన్. మహిళా భద్రత మరియు సాధికారతపై శ్రీ సమ్మిట్ 2025 ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు కీలకమైన ఖనిజాలపై స్వావలంబనను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇటీవల ఏ మిషన్ను ప్రారంభించింది? ఆన్సర్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆఫ్రికట్ బ్లాసమ్ ఫెస్టివల్ 2025ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ లడక్. ఇటీవల అర్జెంటీనాలో జరిగిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వరల్డ్ కప్ 2025 పోటీలలో చైనా మొదటి స్థానం నిలవగా భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 2వ స్థానం. భారత ప్రభుత్వం మే 1 నుంచి 4 వరకు 2025 తేదీలలో మొదటి ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను ఏ నగరంలో నిర్వహించనుంది? ఆన్సర్ ముంబై. కేంద్ర గణాంక శాఖ రూపొందించిన మెన్ అండ్ ఉమెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం అత్యధిక మహిళా ప్రజా ప్రతినిధుల పంచాయతీల్లో ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తొలి 3 స్థానాల్లో నిలవగా తెలంగాణ ఏ స్థానంలో నిలిచింది?
ఆన్సర్ 4వ స్థానం. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వంతెనను ఏ దేశం ప్రారంభించనుంది? ఆన్సర్ చైనా. అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో 2020లో అమెరికా ప్రవేశపెట్టిన ఆర్టెమిస్ ఒప్పందంపై ఇటీవల సంతకం చేసిన 54వ దేశం ఏది? ఆన్సర్ బంగ్లాదేశ్. 62వ జాతీయ సముద్ర దినోత్సవ వేడుకల్లో భారతదేశ సముద్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డును డైరెక్టర్ ఆఫ్ జనరల్ షిప్పింగ్ ఇటీవల ఎవరికి ప్రదానం చేసింది? ఆన్సర్ రాజేష్ ఉన్ని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.